నమస్కారం అండి. నమస్తే అండి. ఈసారైనా హరహర వీరమల్లు వచ్చిందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే లేట్గా వచ్చినా కానీ మా అన్న పవన్ అన్న, నేను పక్కా పవన్ కళ్యాణ్ ఫ్యాను. లేట్గా వచ్చిన దానికి ఒక రీజన్ ఉంది అన్నట్టుగా లేట్ అయింది కానీ లేటెస్ట్గా వస్తున్నారు. ఈ 24వ తారీఖున మాత్రం థియేటర్లో మాత్రం హల్చల్ అంటే మామూలుగా ఉండదు. సినిమా ఆల్రెడీ ఏంటంటే అనుకున్న దానికంటే ఇంకా బెస్ట్గా ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతోనే లేట్ అయింది. సరే, ఏ విధంగా లేట్ అయినా కానీ లేట్ అవడం వల్ల లేటెస్ట్గా ఒక రేంజ్లో రాబోతుంది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయితే అవుతుంది డెఫినెట్గా. మొన్న కూడా అయితే 12 కి డేట్ ఫిక్స్ చేసి ఫ్లెక్సీలు వేసారు. మరి ఎందుకని థియేటర్లో రాలేదు? సో కొన్ని రీజన్స్ ఉండొచ్చు మేడం. ఏదైనా కావచ్చు. సినిమా ప్రొడక్షన్ పరంగా, ఏమైనా ఎడిటింగ్ పరంగా ఏమైనా ఇంకా బెస్ట్ ఇవ్వాలనుకుంటారేమో. సో లేట్గా వచ్చినా కానీ ఖచ్చితంగా అయితే మాత్రం లేటెస్ట్గా వస్తుంది. థియేటర్లో అయితే మాత్రం హల్చల్ చేస్తుంది. మన ట్రైలర్ చూస్తేనే ఒక రేంజ్లో ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ గెటప్లో, ఈ క్యారెక్టర్లో ఇలాగా అంటే క్యారెక్టర్ కూడా మంచిది. ఎందుకంటే ఉన్నవాడి కొట్టు లేనోడి పెట్టు, ఇది పవన్ కళ్యాణ్ గారు రియల్ లైఫ్ స్టోరీ లాగా అనిపించింది నాకు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లేని వాళ్ళకి అంటే ఖచ్చితంగా ఆయన హెల్ప్ చేస్తారు. ఆయన దగ్గర ఉన్న అమౌంట్లో ఎంతో కొంత కష్టపడిన డబ్బులు హెల్ప్ చేసే పద్ధతి ఆయనకి ఎప్పటి నుంచో ఉంది. సో ఈ సినిమాలో కూడా అలాంటి క్యారెక్టరే, డబ్బు ఉన్నవాడి దగ్గర కొట్టి లేనోడికి పెడతాం అనేది మంచి విషయం. అది ఈసారి కూడా మరి 24న ఆగిపోతే లేదు మేడం, మీరు అపశేఖరం మాట్లాడకండి మేడం. డెఫినెట్ గా ఈ 24వ తారీఖున మాత్రం ఫ్యాన్స్ డిసప్పాయింట్ కారు. ఖచ్చితంగా 24వ తారీఖు రిలీజ్ అయితే అవుతుంది మేడం. ఎందుకని ఎక్స్పెషల్ పవన్ కళ్యాణ్ గారి మూవీ పై మీద ఇట్లా జరుగుతుంది? సో ఏమో మరి పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడే అంటే మొన్నే సీఎం అదే డిప్యూటీ సీఎం అయ్యారు ఎలక్షన్స్ లో. సో అక్కడ బిజీగా ఉండడం వల్ల ఏమన్నా షూటింగ్ అటు ఇటు లేట్ అవడం, అంటే ప్రొడక్షన్ లో కానీ ఎడిటింగ్ అది ఉంటుంది కదా, ప్రొడక్షన్ లో కానీ ఏమన్నా లేట్ అయ్యి ఉండొచ్చు. కొంతమంది ఏమంటారంటే థియేటర్లు దొరక్క, థియేటర్ లేకుండా. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉంది. సో థియేటర్లు ఎందుకు దొరకవు? కాకపోతే ఏంటంటే ప్రొడక్షన్ పరంగా ఏదన్నా కొంచెం లేట్ అయ్యి ఉండొచ్చు. సో దాని గురించి మూవీ అనేది పోస్ట్ పోన్ అయింది తప్ప అది ఆగిపోదు. అండ్ దాన్ని ఆపే శక్తి అయితే మాత్రం ఎవరికి లేదు ఖచ్చితంగా. అసలు ఈ మూవీ పట్ల చాలా రోమస్, ఆ సినిమా పెద్దలందరూ ఈ మూవీ ఆడకూడదు అన్న చాలా అంటే చాలా గొడవల మధ్యన రిలీజ్ అవుతుంది కదా మేడం. సినిమాలకి రాజకీయాలకి చాలా డిఫరెన్స్ ఉంది మేడం. ఎందుకంటే రాజకీయాలని సినిమాల్లోకి తీసుకురాకూడదు, సినిమాల్ని రాజకీయాల్లోకి తీసుకురాకూడదు. పవన్ కళ్యాణ్కి కొన్ని కోట్ల మంది ప్రజలు అభిమానులు ఉన్నారు. సో ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయిందంటే డెఫినెట్ గా ప్రతి ఒక్కరు వెళ్ళి చూస్తారు. అటు జగన్ అభిమానులైనా కావచ్చు, ఇటు చంద్రబాబు అదే టీడీపీ అభిమానులైనా, అటు ప్రభాస్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక్కటి కాదు మేడం. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయిందంటే థియేటర్ దగ్గర పండగ అన్నట్టే ఉంటుంది డెఫినెట్ గా. మీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఏం చెప్తారు? డెఫినెట్ గా లేట్ గా వస్తుందని కంగారు పడద్దు, లేట్ వస్తుందని బాధపడద్దు. లేట్ గా వచ్చినా కానీ లేటెస్ట్ గా వస్తుంది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుంది డెఫినెట్ గా. ఎన్ని కోట్లు కొడుతుంది అన్నారు? ఖచ్చితంగా ఇది పాన్ ఇండియా సినిమా. పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్ పాన్ ఇండియా సినిమా. ఇప్పటి వరకు 100 కోట్ల క్లబ్ లోనే పవన్ కళ్యాణ్ లేరు అన్నారు కదా. ఈసారి ఖచ్చితంగా 1000 కోట్ల క్లబ్ లో ఆయన జాయిన్ అవబోతున్నారు. అదైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. 100% ఖచ్చితంగా నేను రాసేస్తున్నా. 1000 కోట్ల క్లబ్ లో ఖచ్చితంగా డెఫినెట్ గా ఉంటది. పవన్ కళ్యాణ్ కల్ట్ ఏందో మళ్ళీ ఈ సినిమాతో చూపిస్తాం మేము.